అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన రమణ మహర్షి ఆత్మసాక్షాత్కార మార్గం ఏంటని చెప్పుకున్నామండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈయనకి ఎట్లా ఏమైందంటే అండి, ఇప్పుడు 1896లో అండి జూలైలో ఏమైందంటే ఈయనకు మరణ భయం కలిగిందండి. అంటే మరణిస్తే అసలు ఏంది, మరణిస్తారు అసలు శరీరం లేకుంటే ఏంది, అసలు మరణించేది, మరణం ఎలా అవుతుంది, అసలు దేనికి ఉంది అసలు మరణం అసలు అని గ్రహించాడు. ఆ మరణం భయం వల్ల ఈయనకి ఏం తెలుస్తుందంటే లోపల ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. ఆ ఆత్మ ప్రతి ఒక్క జీవిలో ఉందని ఆయన గ్రహించాడండి. ఆ ఆత్మ అనేది ఆయన అంటే ఇప్పుడు మరణం భయం కలిగినప్పుడు ఏమైందంటే జూలైలో 1896 జూలైలో ఏమైందంటే మరణం భయం కలిగింది. 16 ఏళ్ళే అబ్బాయిలకు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు మరణం ఎట్లా, అసలు మరణించేది ఏంది, అసలు ఏ శక్తి, నా లోపల ఏదో శక్తి ఉంది అన్న ఒక లోపల ఏదో శక్తి ఉన్నట్టు గ్రహించాడండి. ఆ శక్తిని ఏంటంటే దాని ఆత్మని ఆయన తెలుసుకున్నాడు. ఆత్మని తెలుసుకున్నాక ఆయనకి ఏమైందంటే ఇంకా ఎప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆత్మ, నా లోపల ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మనే ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉందని ఆయన తెలుసుకున్నాక ఆ పరమాత్మలో ఉండడానికి తెలుసుకున్నాక ఏమైందంటే ఆయన ఇంకా ఏంటంటే అండి ఇప్పుడు కుటుంబానికి, ఇంకా సోదరులకు, అంటే కుటుంబానికి, ఆయన స్నేహితులకు, సోదరులకు అందరూ కొంచెం దూరంగా ఉంటాడు. ఫ్యామిలీకి ఇట్లా, ఫ్రెండ్స్కి ఇట్లా అందరికీ కొంచెం దూరంగా ఉంటాడు. ఇంకా అంటే ఎందుకంటే ఈయన ఎప్పుడు ఇంకా ఇప్పుడు పరధ్యానంలో ఉంటాడండి. ఇప్పుడు స్కూల్లో అయినా సరే లేకపోతే ఎక్కడైనా సరే పరధ్యానంలో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఆయన గుడికి వెళ్ళి మీనాక్షి దేవతను వేడుకుంటాడండి. మీనాక్షి దేవత గుడికి వెళ్ళి ఆడ 63 నాయనార్ల ఉండేవండి, విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలన్నీ చూసుకుంటా నాకు ఆ ఈశ్వర అనుగ్రహం కావాలి, నాకు ఆ శివుని అనుగ్రహం కావాలి, నాకు ఎట్లాంటి నాకు ఈశ్వర అనుగ్రహం కావాలి వేడుకుంటాడు అండి. భగవంతుడు నాన్న కూడా దయ చూపాలని వేడుకుంటాడు. ఇంకేం చేసి ఈయనకు ఇంకా ఉండలేకపోతున్నాడు. నేను ఎప్పుడు పరధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు ధ్యానం అనుకుంటూ పోయాడు. ఎందుకంటే నాకు తెలిసింది, నాకు ఆత్మ తెలిసింది కాబట్టి నేను ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ వెళ్ళింది. తర్వాత ఏమైందంటే ఇంకా ఇప్పుడు ఇంట్లో పోయి చెప్తే వాళ్ళు స్వీకరించారు. నేను సన్యాసిని అయితే నేను ఒక ధ్యానం చేస్తాను, నేను వెళ్తానంటే ఇంట్లో చెప్తే ఊరుకుంటారా, ఎవరిలన్నా ఊకోరు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే అండి ఇప్పుడు రమణ మహర్షి ఫోటోలు అందరి ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో రమణ మహర్షి గొప్ప ఉండాలి, కానీ వాళ్ళ కొడుకులు రమణ మహర్షి వాళ్ళ కావాలని కోరుకుంటారు, ఎవరు కోరుకోరు, అంతే కదండి. ఇప్పుడు ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఇదైనాక ఇంకా ఇంట్లో ఏమని ఏం చెప్పినంటే నేను ప్రత్యేక క్లాస్లో పోతున్నా, అంటే నాకు వేరే స్పెషల్ క్లాసులు ఉన్నాయని ఇంట్లో ఏం చెప్పింది. ఇంకా 1896లో ఎప్పుడంటే ఆగస్ట్ 29కి చెప్పిండు. ఏమని చెప్పిండు, నేను ప్రత్యేక క్లాస్లో నాకు సంథింగ్ వెళ్ళాలని చెప్పి ఏం చేసిండు, పోయిండు ఏడికి తిరువన్నామలై, అరుణాచలం వెళ్ళిపోయాడు. అరుణాచలం పోయిన ఇంట్లో నుంచి ఇక్కడ వెళ్ళిపోయాడు. అరుణాచలం ఇప్పుడు 1896లో చెప్పిండు, ఆగస్ట్ 29కి చెప్పి మళ్ళీ సెప్టెంబర్ 1కు అరుణాచలంలో దిగాడు. ఇంకా అట్లా ఇంకా అక్కడనే ఉండిపోయాడండి. థ్యాంక్ యూ. నీవే తల్లి తండ్రివి, నీవే గురువు దైవము, నీవే తల్లి తండ్రివి, నీవే గురువు దైవము. ఓ అరుణాచలమో పరశివుడ వందనమయ్యా వందనము. ఓ అరుణాచలమో పరశివుడ వందనమయ్యా వందనము. నీవే తల్లి తండ్రివి, నీవే గురువు దైవము. జగన్మాయపు జలనిధిలోన మునిగిపోక ముందే వచ్చితివి, జగన్మాయపు జలనిధిలోన మునిగిపోక ముందే వచ్చితివి. రక్షణ చేసి సుపథము చేర్చే, రక్షణ చేసి సుపథము చేర్చే జ్ఞానపు జ్యోతిని తెచ్చితివి. నీవే తల్లి తండ్రివి, నీవే గురు దైవము.
నీదరి నిల్చితి నిర్మలాత్మ నీ దయగలుగ నిత్య ప్రశాంతి నీదరి నిల్చితి నిర్మలాత్మ నీ దయగలుగ నిత్య ప్రశాంతి నీ శుభనామము ఆనందమయ్య నీ శుభనామము ఆనందమయ్య కరుణాచలమే భద్రము దేవా నీవే తల్లి తండ్రివే నీవే గురువు దైవము ఓ అరుణాచల ఓ పరశివుడ వందనమయ్యా వందనము నీవే తల్లి తండ్రివే నీవే గురువు దైవము